వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఎన్నికల విధులకు అధికారులు భయపడుతున్నారు. ఎన్నికల విధుల నుంచి మమ్మల్ని తప్పించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందు మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఇదే అంశాన్ని ఏపీ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ కూడా ఒక వినతి పత్రాన్ని అయితే అందజేసిన పరిస్థితి ఉంది. అన్ని శాఖల నుంచి అధికారులు ఎన్నికల సంఘానికి మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. కనీసం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని ఎక్స్ప్లెనేషన్స్ ఏమీ అడగకుండా మమ్మల్ని ఉద్యోగాల నుంచి రిమూవ్ చేస్తున్నారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే జరుగుతున్న తంతు కూడా అదే. పెద్ద ఎత్తున బోగస్ ఓట్లను చేర్పించడంలోను, అదేవిధంగా జీరో డోర్ నెంబర్తో నమోదు చేస్తున్న బోగస్ ఓట్లు అయితేనేమి, తొలగిస్తున్న ఓట్లు టీడీపీ సానుభూతి, జనసేన సానుభూతి పరుల యొక్క ఓట్లు తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారులపైన వేటు అయితే మాత్రం తప్పనిసరిగా పడుతుంది. వేటు వేయనిదే ఇవన్నీ కంట్రోల్ కావని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అయితేనేమి, రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఒక క్లారిటీ వచ్చింది. అందుకనే అధికారులపైన ఉక్కుపాదం మోపుతూ ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో జరిగే సార్వత్రిక ఎన్నికలు పూర్తిగా ట్రాన్స్పరెంట్గా జరగాలని చెప్పి ఎన్నికల కమిషన్స్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోనే పూర్తిస్థాయి నిఘా పెట్టారు ఎన్నికల అధికారులు. ఎటువంటి బోగస్ ఓట్లు కానీ, జీరో డోర్ నెంబర్పై నమోదయ్యే ఓట్లు కానీ, తొలగించబడుతున్న ఓట్లు కానీ మొత్తం షఫ్లింగ్ చేసుకుంటూ ఎన్నికల అధికారులు ముందుకు పోతున్న క్రమంలో రెవెన్యూ సిబ్బంది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా అధికారులు తమ కింద స్థాయిలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, లేకపోతే బూత్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కానీ ఏదైనా తప్పిదాలు చేస్తే కనీసం దానిపైన పర్యవేక్షిస్తున్న, అంటే మనకి డివిజన్కి వచ్చేసి ఆర్ఓ ఉంటారు, నియోజకవర్గాలకి ఈఆర్ఓ ఉంటారు. వీళ్ళు ఆర్డీఓ స్థాయి, ఆర్ఓ డివిజన్కి ఆర్ఓగా వ్యవహరిస్తే, నియోజకవర్గాలు స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ కలెక్టర్లు విధులైతే నిర్వర్తిస్తుంటారు ఈఆర్ఓలుగా. వీరికి నోటీసులు ఇవ్వకుండానే సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేస్తారేమని భయాందోళనకి గురవుతూ ఇప్పుడు ఎన్నికల సంఘం దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఆ విధంగా అంటే, కింద స్థాయిలో ఉన్న అధికారులు ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురయ్యి బోగస్ ఓట్లు పెద్ద ఎత్తున చేర్పించడంతో పాటు టీడీపీ, జనసేన సానుభూతి పరుల యొక్క ఓట్లు ఎటువంటి కారణం లేకుండా తొలగించవేయబడుతున్నాయి. కారణాలు చూపకుండా వాళ్ళు ఇక్కడ ఉండటం లేదనో, లేకపోతే వారికి కూడా వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం తీసుకోకుండా ఓట్లు తొలగించడం అనేది ప్రక్రియ సాగుతుంది. అయితే ఈ విచారణలో, ఏదైతే ఎన్నికల సంఘం విచారణలో కింద స్థాయిలో ఉన్న బూత్ లెవెల్ అధికారులు పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్పించడంలోనూ, తొలగించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పి వాళ్ళని తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉరవకొండ, పరుచూరు నియోజకవర్గాల్లో అధికారులను సస్పెండ్ చేశారు. పోలీసు అధికారులు కూడా దీంట్లో ఒక సీఏతో పాటు 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. జెడ్పీ సీఈఓగా ఉన్న ఒక వ్యక్తి, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కూడా సస్పెండ్ చేసింది అప్పుడే ఎన్నికల సంఘం. అయితే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఆ విధంగా గైడ్లైన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తుంది. ఈ క్రమంలో దాదాపు ఇప్పుడున్న ఈ ఉమ్మడి 13 జిల్లాల్లో 50 నుంచి 60 మంది ఎంప్లాయీస్ మీద వేటు పడింది, సస్పెన్షన్ వేటు పడింది. వీళ్ళందరూ ఓటర్ లిస్టులో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి నిగ్గు తేల్చి పూర్తి సాక్ష్యాధారాలతో వాళ్ళని విధుల నుంచి తొలగించిన పరిస్థితి ఉంది. ఎన్నికల విధుల్లో పాల్గొనటం ఎందుకు, మన ఉద్యోగాలు పోగొట్టుకోవటం ఎందుకు అని చెప్పి ఇప్పుడు అధికారులు అయితే ఒక మీమాంసకు గురవుతున్నారు, ఒక మదనపాటుకు గురవుతున్నారు. దీని ద్వారా అసోసియేషన్ వాళ్ళు అయితే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన అసోసియేషన్ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు పెట్టుకుంటూ మొరపెట్టుకుంటున్నారు. కింద స్థాయి అధికారులు తప్పులు దొరికినప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ చేసే విధానం సరిగా లేదు. కనీసం నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత మమ్మల్ని విధుల నుంచి తొలగించాలి తప్ప ఎలా అయితే అలా నిబంధనలకు విరుద్ధంగా మా పైన ఈ విధంగా ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సబబు అని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ అసోసియేషన్ అయితే ఎన్నికల సంఘానికి అయితే వినతి పత్రాన్ని అందజేసింది. మరోవైపు టోటల్గా ఏదైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క అధికారి భయాందోళనకు గురవుతున్నారు. రేపు సెన్సిటివ్ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాలన్నా, లేకపోతే వీరికి తెలియకుండానే కింద స్థాయి అధికారులు బోగస్ ఓట్లు నమోదు చేసినా, తొలగించినా కానీ వేటు మాపైనే పడుతుందని చెప్పి ఆందోళనకు కూడా ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన స్టేట్ ఎలక్షన్ కమిషను ఒక నిర్ణయానికి వస్తే మంచిదని చెప్పి అధికారుల సంఘాలు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆ విధంగానే వినతి పత్రాలు సమర్పిస్తున్నాయి.